అందరికీ నమస్తే అండి. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నిన్న బాధ్యతలు చేపట్టారు. సో నిన్న ఆమె బాధ్యతలు చేపట్టిన వెంటనే అటు తెలుగుదేశం పార్టీని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు పార్టీలను కూడా సమపాలలో విమర్శించారు. రెండు పార్టీలను కూడా టార్గెట్ చేశారు. సో యాక్చువల్ ఆమె పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడానికి ముందే కొంత బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేశారు. కొంత రకరకాల నాయకులతో మాట్లాడడం, రెండు పార్టీల్లో ఉన్న పాత తరం కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడడం, దాదాపుగా ఒక 20 మంది పెద్ద పెద్ద నాయకులు చేరితే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఊపు వస్తుంది అనే ప్లానింగ్ వేసుకోవడం, తెర వెనుక కేవీపీ రామచంద్రరావు గారు కూడా కొంత వర్కౌట్ చేయడం ఇదంతా జరిగింది. కాకపోతే కొంతమేరకు వర్కౌట్ అయ్యి ఆల్రెడీ నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే షర్మిల గారు క్షేత్రస్థాయి పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఆమె యాక్చువల్లీ వాళ్ళ కుమారుడి మ్యారేజ్ ఉంది నెక్స్ట్ వీక్. సో ఆ మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ మంత్ ఉంది వాళ్ళ మ్యారేజ్. ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాతే షర్మిల గారు ఫుల్ టైం పొలిటీషియన్గా మారతారేమో, జిల్లాల పర్యటనలకు క్షేత్ర పర్యటనలకు వెళ్తారేమో అనుకున్నాం. కానీ ఆమె ఆ గ్యాప్ ఇవ్వట్లా. 23వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే ఆమె జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తారంట. ఈ నెల 23వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో పర్యటన. 24వ తేదీన విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అలాగే అనకాపల్లి జిల్లాల్లో పర్యటన. 25వ తేదీన కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో పర్యటన. 26వ తేదీన ఈస్టు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటన. 27 కృష్ణా, గుంటూరు, పల్నాడు. 28 బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు. 30వ తేదీన సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు. 31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పర్యటన. అంటే 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దాదాపుగా 8 రోజుల పాటు ఆమె రోజుకి 3 జిల్లాల చొప్పున జిల్లాల్లో పర్యటించబోతున్నారు. సో ఏంటి ప్లానింగ్ ఏంటి? ఆమె ఎందుకు జిల్లాలకు వెళ్తున్నారు? ఒకటే ప్లాన్, పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఒక హస్తం అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలామంది నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ, సాధారణ ఓటర్లలో కూడా ఎంతో కొంత ఉంటుంది. సో అందుకే గత 2019 ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంకు కేవలం 1.5% మాత్రమే. ఇప్పుడు కనీసం 7 నుంచి 8% తీసుకువస్తే 1-2 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి అనేది వాళ్ళ టార్గెట్. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే బయటకు చెప్పుకోవడానికి 15% అంటారు, లేదా బయటకు చెప్పుకోవడానికి ఒక 25 సీట్లు గెలుస్తాము అని అంటారు. కానీ ఇంటర్నల్ టార్గెట్ మాత్రం వరుసగా 2 ఎన్నికల్లో మనకు ఓట్లు రాలేదు కాబట్టి, సీట్లు రాలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో అట్లీస్ట్ ఒక 7 to 8% ఓట్ బ్యాంక్ తెచ్చుకొని 1 లేదా 2 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటే అసెంబ్లీలో మన ప్రాతినిధ్యం ఉంటే చాలు ఈ ఎన్నికల వరకు. అలాగే వైసీపీ అనే పార్టీ ఓడిపోతే ఆటోమేటిక్గా వైసీపీలో ఉన్నవాళ్ళు అసమ్మతి కారణంగా కాంగ్రెస్లోకే వస్తారు. కాబట్టి ఇక్కడ వైసీపీ ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనేది కాంగ్రెస్ వ్యూహరచన. సో అందుకే షర్మిల గారు కూడా జిల్లాల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ని దెబ్బతీయడం మీదే ఎక్కువగా ప్లాన్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి సంస్థాగత బలాన్ని తగ్గించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న నాయకులను, ఇంపార్టెంట్ నాయకులతో మాట్లాడి, అవసరమైతే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడం. ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, వైసీపీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్స్తో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు టచ్లోకి వెళ్తున్నారు. కేవీపీ రామచంద్రరావు గారు, షర్మిల గారు ఆల్రెడీ నేరుగా కాల్ చేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రండి, మళ్ళీ మన పార్టీని మనం పునర్నిర్మిద్దాం, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ అయినా మనమే అధికారంలోకి వస్తామని పదే పదే మోటివేట్ చేస్తున్నారు. దానికి పెద్దగా ఎవరి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. సో అందుకే షర్మిల గారు ఇప్పుడు జిల్లాల పర్యటనలకు వెళ్ళి, జిల్లాల పర్యటనల ద్వారానే ఈ నాయకులతో వీలైనంత మంది, ఎక్కువ మంది నాయకులతో కలిసి అట్లీస్ట్ ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి అక్కడ బలమైన నాయకత్వాన్ని తీసుకురావడం. సో అందుకే ఆమె జిల్లాల పర్యటనలో కొన్ని అంతర్గత భేటీలు ఉంటాయి, అంతరంగిక భేటీలు ఉంటాయి, బహిరంగ సమావేశాలు కూడా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.